హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? ఇంకా అంతా హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారండి? 3 డేస్ హాలిడేస్ వచ్చాయి మనకి. వైకుంఠ ఏకాదశి తర్వాత సండే అండ్ క్రిస్మస్ హాలిడేస్ చాలా వరకు వచ్చాయి. ఫుల్ ఎక్కడికి వెళ్ళినా ఔట్ సైడ్‌కి వెళ్ళామంటే చాలు రష్ ఉంటుందండి. అండ్ స్వాములు అంతా ఉండడంతోటి. అండ్ ఇది చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి మనకి పెండెంట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అండి. ఎవరైనా బీడ్స్ ఉంటాయి కదా! ముత్యాల దండలు కావచ్చు, మోనాలిసా బీడ్స్ కానీ ఓన్‌గా స్టిచ్ చేసుకునే వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళకి ఆ సెట్స్ యూజ్ అవుతాయనమాట. 4 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మనం పోస్ట్ చేసాము. అండ్ ఇంకా వచ్చేసి మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఒకసారి కలెక్షన్ మొత్తం చూడండి. మన ఆర్డర్ ప్రాసెస్, డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. మీకంతా నచ్చితే గనక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఈరోజు వీడియోలో చాలా న్యూ మోడల్స్ కూడా వచ్చాయండి. అంటే మన రెగ్యులర్‌గా వచ్చే మోడల్స్ ఉన్నాయి. అండ్ అలాగే న్యూ మోడల్స్ ఉన్నాయి. రెగ్యులర్ కలెక్షన్స్ రీస్టాక్ అయ్యాయి కదండీ! అవి కూడా మనం ఈ వీడియోలో పెట్టేసామనమాట. అవి కాకుండా కొత్త మోడల్స్ కూడా పెట్టామనమాట. చాలా కలెక్షన్స్ వెరైటీ ఉన్నాయి. అస్సలు మిస్ చేయొద్దు. స్పెషల్లీ మనకి విక్టోరియన్ మెహందీ పాలిష్‌లో ఇది చూడండి మనకి నెక్ సెట్. అలాగే ఇందులో లాంగ్ కూడా ఉందండి. అండ్ జీజే పాలిష్ సెట్స్ వీడియో నేను పోస్ట్ చేయలేకపోయానండి. వెరీ సారీ. అవి మనకి దీనికన్నా ముందే వచ్చేసాయి. మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి ఒకసారి నన్ను కాంటాక్ట్ చేశారంటే గ్రూప్‌లో అయితే ఆల్రెడీ పోస్ట్ చేసున్నాను. వీలైతే ఒక షార్ట్ పెడతాను ప్రెజెంట్ ఏవి స్టాక్ ఉన్నాయో చూసి. విక్టోరియన్ మెహందీ ఎవరికైనా బ్రైడల్స్‌కి కావాలి అనుకుంటే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చండి. సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉంది. ఇవే కాకుండా మన రెగ్యులర్ లో ప్రైస్ రేంజ్ ఐటెమ్స్ కూడా మన దగ్గర చాలా వరకు స్టాక్ వచ్చేసాయన్నమాట. అన్నీ కూడా ఎలా బుక్ చేసుకోవాలో తెలిసిన వాళ్ళకి ఓకేనండి. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి మనం క్లియర్ కట్‌గా చెప్పుకుందాము. మీరు ఫస్ట్ టైం కనుక ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటుంటే మన వీడియోలో ఏదైనా 1, 2 వీడియోస్ క్లియర్ కట్‌గా వినండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అప్పుడే ఆన్‌లైన్‌లో పర్చేసింగ్ చేయండి. దానివల్ల ఏంటంటే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయితే మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఆర్డర్ బుక్ చేసుకుంటారు. వచ్చాక కూడా మీరు సాటిస్ఫై అవుతారనమాట. ఓకేనా? అండ్ గివ్‌అవేలో పార్టిసిపేట్ చేసేవాళ్ళండి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. లైక్ నెంబర్‌ని మెన్షన్ చేసేటప్పుడు ఎల్‌కే అని ఓన్లీ నెంబర్ కాకుండా LIKE లైక్ అని టైప్ చేసి పోస్ట్ చేయండి. అప్పుడే మీరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఇవన్నీ లాకెట్ సెట్స్ అండి. మళ్ళీ ఇయర్ రింగ్స్ అనుకున్నారు. ఒక కస్టమర్ అలాగే ఇయర్ రింగ్ అనుకోని బుక్ చేసుకున్నారంట. ఇయర్ రింగ్స్‌కొచ్చేసరికి మనం 2 పెడతామనమాట. పెయిర్ మొత్తం పెడతాము. అండ్ లాకెట్ సెట్‌కొచ్చేసరికి 1 పెడతామనమాట. అది మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మెయిన్‌లీ అండి కిడ్స్ వడ్డానం రీస్టాక్ అయింది. ఈ రోజే వచ్చింది. అందుకే ఫాస్ట్‌గా వీడియో చేస్తున్నాను. అండ్ వీడియోస్ చేయడానికి అవ్వటం లేదండి. మేము కూడా ఒక ఎడిటర్‌ని వెతకాలి అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇలాంటి వీడియో ఎడిటింగ్ చేయడం గనుక మీకు వస్తే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఓకే. అండ్ మనది వచ్చేసి మంచి కరెక్ట్‌గా మీకు బెస్ట్ ప్రైస్‌కి ఇస్తామండి. ఎక్కువ ప్రైజెస్ అయితే మనం ఏం తీసుకోవట్లేదు. మార్జిన్ కూడా చాలా లో మార్జిన్ ఉంటుంది. మీరు కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా రిమైనింగ్ ఇంకా తక్కువకి ఎవరైనా ఇస్తున్నారు అంటే వాళ్ళు మార్కెట్‌ని కంప్లీట్‌గా డౌన్ చేయడానికే చూస్తున్నారండి. మీకు తక్కువ వస్తున్నాయి మీరు బుక్ చేసుకుంటామంటే మీ ఇష్టం అండి. వాళ్ళేంటంటే రూ. 10 వచ్చినా చాలు, రూ. 5 వచ్చినా చాలు అని పెట్టేస్తుంటారు. దానివల్ల తర్వాత చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే. ఒకరి గురించి మనం కంపేర్ చేయకూడదు. ఒకళ్ళు నన్ను కామెంట్ చేసే రైట్స్ కూడా మనకు లేవండి. అండ్ ఇందులో చూడండి 2 ప్రైస్ రేంజెస్ ఉన్నాయి. ఒకటి గోల్డ్ పాలిష్, ఒకటి మ్యాట్ పాలిష్ అనమాట. ఆ మ్యాటే కాస్ట్ ఎక్కువండి. మీకు డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది ఫోటోలో. ఈ లుక్ వచ్చేది మీకు కావాలనుకున్నప్పుడు కాస్ట్ ఎక్కువ పడుతుంది. అండ్ కొంచెం లైట్ కలర్ డల్ ఉన్నది వచ్చేసి మీకు ప్రైస్ తగ్గుతుందనమాట. అండ్ బీడ్స్ చేంజ్ చూసారా? ఇలా బీడ్స్ అల్లించుకునే వాళ్ళ కోసం మనం స్టార్టింగ్‌లో లాకెట్ సెట్స్ పెట్టాము. ఇది బొట్టుమాల డిఫరెంట్ డిజైన్ అండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉందండి ఈ డిజైన్ వచ్చేసి. అండ్ దీనికి లాంగ్, షార్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి. సెపరేట్‌గా కూడా ఉన్నాయి. అన్నీ వీడియోలో ఉన్నాయి. మీరు నీట్‌గా చూసారంటే అన్నీ కనిపించేస్తాయి. వెరీ క్లియర్ అండి. వీడియోలో చూస్తున్న ప్రతి ఐటెమ్ కూడా మీకు ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ గానీ, మ్యాట్ గోల్డ్ గానీ వస్తుంది. ఇవి కాకుండా మీకు ప్యూర్ కవరింగ్ జ్యువెలరీ కావాలి అనుకుంటే మాత్రం సెపరేట్ గ్రూప్ ఉందండి. మేము ట్రై చేస్తున్నాము. ఆ ప్రొడక్ట్స్ కూడా మీకు ఇలా వీడియో చేసి ప్రొవైడ్ చేయడానికి. కాకపోతే టైం అనేది సరిపోవట్లేదండి. ఈ కలెక్షన్స్ అన్నిటిని మనము వీడియోలాగా ఎడిటింగ్ చేసి మీకు ప్రైస్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి చాలా టైం పడుతుందనమాట. అందుకే నేను చాలామందిని రికమెండ్ చేస్తాను గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఫాస్ట్‌గా అప్డేట్స్ వస్తాయి స్టాక్ అయిపోకముందే అని. స్టోరేజ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మనం వాళ్ళనేం చేయలేం పాపం. అందరికీ మొబైల్స్ ఉండాలని రూల్ లేదు కదండీ. స్టోరేజ్ ఫుల్‌గా ఉండే అవకాశం లేదు. ఇవైతే న్యూ స్టాక్ అండి. ఈరోజే వచ్చాయి రీసెంట్‌గా డిజైన్స్ అన్నీ కూడా. ఫుల్ స్టాక్ అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఈచ్ డిజైన్ మన దగ్గర వచ్చేసి అప్ టు 20, 30 పీసెస్ వరకు ఉన్నాయి. లేట్ చేయకుండా బుక్ చేసుకోండి. అండ్ కొన్ని డిజైన్స్ అయితే నిన్న కూడా వచ్చినున్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు అన్ని స్టాక్ అయితే అవైలబుల్‌గా ఉండొచ్చు. బట్ వన్స్ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? ఇవి ఇయర్ రింగ్స్ డబల్ పేర్ కాస్ట్ అనమాట. కాంబో కాస్ట్ చాలా క్రేజీ డిజైన్. అది కూడా మనం చాలా పీసెస్ హోల్డ్ అవుట్ చేసాము. కాకపోతే ఆర్డర్ ప్రాసెస్ గురించి ఒకసారి క్లియర్‌గా చెప్తానండి. నథింగ్ అండి. మీకు నచ్చిన ఐటెమ్‌ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి అవైలబిలిటీని చెక్ చేసుకోండి.
వన్స్ మేము అవైలబుల్ అని చెప్పిన తర్వాత గూగుల్ పే గానీ, ఫోన్‌పే గానీ అమౌంట్ ఫోన్‌పే చేసి అడ్రస్ మాత్రం క్లియర్ కట్‌గా ఇవ్వాలండి. అడ్రస్ ప్యాటర్న్‌లో ఎక్కడ మిస్టేక్స్ చేయొద్దు. మీ నేము, ఫోన్ నంబరు, హౌస్ నంబరు, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ అన్నీ క్లియర్ కట్‌గా ఇవ్వండి. ఓకే. మీ ఏరియాలో గనుక డీటీడీ సర్వీస్ లేకపోతే మాకొకసారి ఖచ్చితంగా మెన్షన్ చేయండి మేడం డీటీడీసీ లేదు అని. అండ్ మీకసలు తెలియదు అనుకుంటే మాకు అది కూడా చెప్పండి. మ్యామ్ సర్వీస్ గురించి మాకు ఐడియా లేదు అంటే మేము ఇంకా ఆటోమేటిక్‌గా మా దగ్గర ఉన్న డేటా ప్రకారం మేము ఫాలో అవుట్ అవుతాం. ఓకేనా. సో క్వాలిటీ గురించి చెప్తున్నాను. అలాగే మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాను. ఇకపోతే మెయిన్‌లీ మీకొచ్చే డౌట్స్ ఒకటేనండి. ఎన్ని డేస్‌లో డెలివరీ అవుతుంది? డ్యామేజ్ వస్తే ఏంటి? ప్రతి వీడియోలో అందరూ అదే అడుగుతారు నాకు. ఈవెన్ ఇన్ని వీడియోస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినా మళ్ళీ నన్ను పర్సనల్‌గా అదే అడుగుతుంటారు. డెలివరీ టైమ్ 7-10 వర్కింగ్ డేస్ అండి. సమ్ టైమ్స్ ఎందుకంటే ఇవాళ డిస్పాచ్ అయితది ఆటోమేటిక్‌గా మీరు బుక్ చేసుకున్నాక నెక్స్ట్ డే లోపు డిస్పాచ్ అయిపోతాయి. సమ్ టైమ్స్ ఏంటంటే ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తాం గదా! అవి మిస్ అయిపోతాయన్నమాట. సో అవి మళ్ళీ మనం నెక్స్ట్ డే నిదానంగా కూర్చున్నప్పుడు కనపడతాయి. అలా ఒక్కోసారి 2-3 డేస్ ఆలస్యం అవుతది ప్యాక్ చేయడానికి. బట్ నార్మల్‌గా అయితే నెక్స్ట్ డేనే ప్యాకింగ్స్ అయిపోతాయి మనకి. డెలివరీ టైమ్ కొరియర్ వాళ్ళ చేతిలో ఉంటుందండి. మన చేతిలో ఏం లేదు. మనం ఒకసారి ప్యాక్ చేసి పంపించేసాము అంటే వాళ్ళు ఎన్ని డేస్‌కి పంపిస్తే అన్ని డేస్‌కి వస్తుంది. ఒక్కోసారి 3 డేస్‌కే వస్తుంది. ఒక్కోసారి 5 డేస్‌కి వస్తుంది. అది మాత్రం మా దగ్గర ఉండదండి. చాలామంది మాకు డెలివరీ డేట్ చెప్పండి అంటారు. అది మేము చెప్పలేమండి. సో అది కొరియర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఒకసారి అయితే నాకు 1 డేలోనే డెలివరీ వెళ్ళిపోయింది ఒరిస్సాకి అండి. బట్ ఈచ్ టైమ్ అలా అవుతుందని లేదు. యాక్చువల్‌గా ఒరిస్సాకైతే మినిమమ్ 17 వర్కింగ్ డేస్ పడతది. సమ్ టైమ్స్ వాళ్ళ మహిమ కొరియర్ వాళ్ళ మహిమ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంతా కూడా న్యూ ఇయర్ కోసం ప్లానింగ్స్ చేసుకుంటూ ఉండింటారు. సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి కదండీ! ఏంటంటే బుకింగ్ ఎలా చేసుకోవాలి? ఎన్ని డేస్‌లో డెలివరీ అవుతుంది? డెలివరీ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో అండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇలా చేస్తుంటారు కాబట్టి. ఓపెనింగ్ వీడియో లేకపోతే వి ఆర్ హెల్ప్‌లెస్ అండి. అది కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ ఉండాలి. ఎక్కడ కట్ పాజ్ ఉండకూడదు. సో మధ్యలో ఇంటికి ఎవరైనా వచ్చారు, పిల్లలు లాగేస్తున్నారు అని చెప్పేసి కట్ చేసి మళ్ళీ పెట్టకూడదండి. ఆఫ్‌కోర్స్ మీరు జెన్యూనే నాకు తెలుసు. నేను ఎలా జెన్యూన్ మీరు నమ్ముతున్నారో మీరు కూడా అంతే. కానీ రూల్ ఈజ్ రూల్ అండి. ఆ రూల్ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ప్లీజ్ దయచేసి ఓపెనింగ్ వీడియో తీయండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు అలా ఉన్నారనుకోండి, ఒక 1 అవర్ వాళ్ళు పడుకున్న తర్వాత తీయండి నిదానంగా. నో ప్రాబ్లమ్. అర్జెంట్ ఏం లేదు కదా! ఆఫ్‌కోర్స్ మేము చెప్తాం 24 అవర్స్‌లో తీసి పంపించండి అని. బట్ పర్వాలేదండి. మీరు ఓపెనింగ్ చేయనంత వరకు అది ఏం కాదు. సో వీడియో తీసేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని ఎక్కడైనా అప్పగించి, లేకపోతే పక్కన పడుకున్నాక కొందరు పాపం సింగిల్‌గా ఉంటారు. వాళ్ళు ఒక చేత్తో తీస్తే డ్యామేజ్ అంటే ఇలా ఊపినప్పుడు కూడా ఇరిగిపోతాయి అంటాం. సో కాబట్టి అంటే కొంచెం టైం తీసుకోండి మాక్సిమం. పర్వాలేదు. కొద్దిగైనా అట్‌లీస్ట్ పర్వాలేదు మనం ఇప్పుడు ఓపెన్ చేయగలం అన్నప్పుడే ఓపెన్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి. ఇలా బీడ్స్ ఉంటాయి కదా! సో ఇవేంటంటే అన్నిటికి కాదు కానీ ఒక్కొక్క పార్సల్‌లో కొన్ని బీడ్స్ మిస్ అవుతున్నాయండి. నేను ప్యాక్ చేసేటప్పుడు చూసుకోమని వర్కర్స్‌కి ఆల్రెడీ కంప్లెయింట్ చెప్పేసాను. సో మీరు చూసి పంపించండి అని. స్టిల్ ఏంటంటే ఒక్కోసారి ఎక్కువ పార్సెల్స్ ఉన్నప్పుడు వాళ్ళు గబగబా ప్యాకెట్ ఓపెన్ చేసి చూడకుండా పెట్టేస్తున్నారు. సో అలాంటప్పుడు ఈ డ్యామేజ్‌లు మనకు అలాంటివి వస్తాయి. అందులో ఏంటంటే 1 లేదా 2 స్టోన్స్ ఉంటే రిటర్న్ తీసుకోవడం కుదరదండి. ఎక్కువ పోయాయనుకోండి అంటే ఆల్మోస్ట్ ఇంక అది పనికిరాదనుకుంటే దాన్ని తీసుకుంటాము. 1 లేదా 2 స్టోన్స్ ఉంటే రిటర్న్ తీసుకోము. మీరనొచ్చు ఆ స్టోన్స్ పోతే లుక్ పోతుంది కదా మ్యామ్ అని. సో దానికి నేనిచ్చే సజెషన్ అని కాదు. కాకపోతే ఏంటంటే ఇంక మనం దాన్ని మేనేజ్ చేయలేం కాబట్టి ఏం చెప్తున్నానంటే లోకల్ స్టోర్స్ ఉంటాయి కదండీ! మన షాప్స్, ఫ్యాన్ షాప్స్‌లో మీరెప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఫిట్ చేసిస్తారు. వాళ్ళ దగ్గర రా మెటీరియల్ ఉంటుంది. దాని కాస్ట్ కూడా జస్ట్ 10 రూపీస్ 20 అంతకంటే కూడా ఎక్కువ చార్జ్ చేయరు. కావాలి అంటే అవి నేను బేర్ చేస్తాను. ఎందుకంటే అంత దూరం ఇవి మళ్ళీ మీరు నాకు రిటర్న్ పంపించాలంటే కూడా ప్యాక్ చేసి మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకి అమౌంట్ కట్టాలి. మళ్ళీ మా దగ్గరకొచ్చాక మేము మళ్ళీ దాన్ని సెట్ చేసి మళ్ళీ మీకు రిటర్న్ పంపించాలి. సో 10 ఆర్ 20 రూపీస్‌తో పోయేదానికి 200-300 వేస్ట్ ఆఫ్ మనీ కదా! సో అందుకే స్టోన్స్‌కి వాటికి ఎక్స్‌చేంజ్ ఉండదని చెప్పాము. అలానే మొత్తం ఇష్టం వచ్చినట్లు పోతే తీసుకోమని కాదండి. చిన్న చిన్న వాటికి. ఓకేనా? అలా కాకుండా 5, 6 స్టోన్స్ మెయిన్‌వి పోయాయి. ఇక అది పనికిరాదు అనుకున్నప్పుడు అలాంటివి డ్యామేజ్ కింద కన్సిడర్ చేస్తాము. 1 ఆర్ 2 స్టోన్స్, 1 ఆర్ 2 పెరల్స్ అట్లా అనమాట ఒక ఐటెమ్‌లో. మరి చాలా పోయాయనుకోండి దీంట్లో, సో అవి వీలైతే మీరు లోకల్ స్టోర్‌లో చేయించుకుంటారంటే ఆ చార్జెస్ నేను బేర్ చేస్తాను. వాళ్ళు ఎంత తీసుకుంటే అంత. ఓకేనా మ్యామ్? ఇక వడ్డానాలైతే లిమిటెడ్ పీసెసే ఉన్నాయండి. ఎక్కువ లేవు. చాలా తక్కువ ఉన్నాయి. సో ఫాస్ట్‌గా బుక్ చేసుకోండి. రీసెంట్‌లీ చాలా డిజైన్స్ వచ్చాయి వడ్డానాల్లో మనకి బడ్జెట్ రేంజ్‌లో. ఎవరికైనా కావాలంటే ఈ టైమింగ్‌లోనే బుక్ చేసుకోండి. మళ్ళీ అవి స్టాక్ అయిపోయాక మీరు అడిగారంటే నేను కూడా ఏం హెల్ప్ చేయలేను. నెక్స్ట్ జీజే పాలిష్‌లో నెక్ సెట్ చూడండి. పెద్ద నెక్ సెట్స్ హెవీగా ఉండేవి. బ్రైడల్స్‌కి సెట్ అయ్యేవన్నమాట ఇవొచ్చేసి. సో కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్‌గా బుక్ చేసుకోండి. ఇక మోస్ట్ కంప్లైంటింగ్ రీజన్ వచ్చేసి బ్యాక్ సైడ్ చైన్ ఆర్ థ్రెడ్ గురించండి. ఇక్కడ థ్రెడ్ ఉన్న ఐటెమ్‌కైతే మీకు వితౌట్ చార్జెస్ మేము
చైన్ ప్రొవైడ్ చేస్తాము థ్రెడ్ తీసేసి. థ్రెడ్ కూడా ఏమీ లేదు అంటే మాత్రం సమ్ టైమ్స్ అయితే మీరు కంపల్సరీ బేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పెద్ద ఐటమ్ ఉంది, దీనికి మ్యాక్సిమం మేము ప్రొవైడ్ చేస్తాము. ఒక్కొక్కసారి మిస్ అవుతాయి కాబట్టి మీరు నాకు బ్యాక్ సైడ్ చైన్ కావాలని కంపల్సరీ చెప్పండి. ఓకే, మేము అంటే బ్యాక్ సైడ్ చైన్ అని మెన్షన్ చేస్తే ఏంటంటే వర్కర్కి ఫార్వర్డ్ చేస్తామన్నమాట. వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు వాళ్ళు పార్సల్ ఓపెన్ చేసి దాంట్లో చైన్ థ్రెడ్ వస్తే వేసేస్తారు, థ్రెడ్ వస్తే థ్రెడ్ తీసి చైన్ వేస్తారనమాట. ఏది రాకపోతే వాళ్ళు మళ్ళీ చైన్ సపరేట్గా తీసుకొని దాంట్లో వేస్తారనమాట. సో ఇవి కొంచెం మీరు నోట్ చేసుకోండి. స్మాల్ ఐటమ్స్కి అయితే కంపల్సరీ అంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయండి, వాటికి చైన్కి మీరు ఎక్స్ట్రా 30 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ మీరు కొంచెం వీడియోని నీట్గా చూసారంటే మీకు ఆ డౌట్స్ అని అర్థమైపోతాయి, దీనికి వస్తుందా రాదా అని. లేదు మీకు ఇంకా డౌట్ ఉందనుకోండి, నన్ను ఒకసారి కాంటాక్ట్ చేసినప్పుడు మేడం దీనికి థ్రెడ్ కావాలి, చైన్ కావాలి, ఎక్స్ట్రా ఎంత కాస్టో చెప్పండి అంటే వాటికి ఫ్రీగా వస్తుందంటే మీకు అవసరం లేదని చెప్తాను, లేదు అంటే మరి పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా మ్యామ్? సో మీకు అందరికీ అన్నీ క్లియర్ కట్గా చెప్పాను కదా. ఈ బీడ్స్ జ్యువెలరీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి, ఫుల్ క్రేజీగా, చాలా కలర్స్ అవైలబుల్గా వచ్చాయి. సో చూసి బుక్ చేసుకోండి, ఫాస్ట్గా స్టాక్ అవుట్ అయిపోతున్నాయి. నేను ఇక్కడ మీకు వీడియో రెడీ చేసి చెప్పేలోపు నాకు అక్కడ ఎంక్వైరీస్ కూడా చాలా వస్తున్నాయి అనమాట. సో అందుకోసమే మీరు త్వరగా బుక్ చేసేసుకోండి, నచ్చితే మాత్రం లేట్ చేయకుండా బుక్ చేసుకోండి. సో మీకుండే డౌట్స్ అన్నీ నేను చెప్పేశానండి, నేను ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కూడా మీకు క్లియర్ కట్గా చెప్పేశాను. లైక్ డెలివరీ టైమింగ్ కావచ్చు, ఓపెనింగ్ వీడియో గురించి కావచ్చు, స్టోన్స్ గురించి, థ్రెడ్ గురించి, క్వాలిటీ గురించి, సో ఆల్మోస్ట్ అన్నీ నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాక్సిమం వచ్చేసి మీకు మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6:30 అనేది వర్కింగ్ అవర్స్ అండి. ఆ టైమింగ్స్లో అయితే త్వరగా చెక్ చేసి చెప్తాము. ఆ తర్వాత మాత్రం లేట్ అయితే మాత్రం రిప్లైస్ అనేవి కొంచెం లేట్ అవ్వచ్చు. దయచేసి కాల్ అయితే చేయొద్దండి, ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ మీరు ఇంకోసారి మెసేజ్ చేయండి. ఒక్కోసారి ఏంటంటే టైంపాస్ ఎంక్వైరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మేము స్కిప్ చేసేస్తుంటాం. కొన్ని మెసేజెస్కి స్టాక్ ఉంటే తెలిస్తే వెంటనే ఓకే చెప్తాం, లేదంటే ఒక్కోసారి మళ్ళీ వాళ్ళు మాకు మెసేజ్ చేయలేదనుకోండి, మేము వాళ్ళని స్కిప్ చేస్తాం. సో మీరు కనుక ఖచ్చితంగా ఐటమ్ కావాలి అనుకుంటే ఒక 2 అవర్స్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి. సో అప్పుడు నాకు కూడా ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా ఐటమ్ కావాలేమో అని. చాలామంది అలా చెప్పేదాకా నా వెనకే ఉండి ఆ తర్వాత నా దగ్గర ఆర్డర్ పెట్టకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకోసమే చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని ఇంతవరకు చూసినందుకు. నెక్స్ట్ వీడియో ఫాస్ట్గా వచ్చేస్తుంది.